మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 ఏప్రిల్ 8వ తేదీన పాల్గొన అమావాస్య రాబోతుంది. పాల్గొన అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు. ఈ అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది కనుక దీనినే సోమావతి అమావాస్య లేదా సోమ అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజుకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అది ఏమిటి అంటే ఈరోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఇది రాహుగ్రస్త సూర్యగ్రహణం. ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 9:21 ఈ గ్రహణం ప్రారంభమై ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 2:15 ఈ గ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణం రాత్రిపూట ఏర్పడుతుంది. రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపించడు కనుక ఈ గ్రహణం మనకు కనిపించదు. ఈ గ్రహణం గురించి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు. గర్భిణీలు ఈ గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఇక ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఆహార పదార్థాలపై దర్బలు వేసుకోవలసిన పని లేదు. ఎటువంటి ఆహార నియమాలు పాటించిన అవసరం లేదు. గ్రహణ సమయంలో ఆహారం తిన్నా ఎటువంటి దోషం రాదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ గ్రహణం రోజు భారతదేశంలో ఎక్కడ టెంపుల్స్ క్లోజ్ చేయరు. ఎందుకంటే ఈ గ్రహణం మనకు కనిపించదు. ఆలయాలు తెరిచే ఉంటాయి. ఇలా గ్రహణం సోమావతి అమావాస్య కొత్త అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. 380 సంవత్సరాల తర్వాత ఇలా జరిగిందని మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎన్నటికీ తరగని ఆస్తి వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. సమస్యలన్నీ పోతాయి. కని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రాజయోగం పడుతుంది. అపార ధనయోగం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఎంతో శక్తివంతమైన ఈ కొత్త అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ 2 వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పాల్గొన బహుళ అమావాస్యను కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఈ రోజున ఒక్కపూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెప్తుంది. ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు కాబట్టి ఈ రోజును కొత్త అమావాస్య అంటారు. ఈరోజు గ్రామ ప్రజలు జాతర ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. మసూచి అమ్మవారు లాంటి వ్యాధులు ఊరికి చేరకుండా ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలను వేడుకోవటం జాతర ప్రధాన ఉద్దేశం. చతుర్దశి రోజున జాగారంతో జాతర ప్రారంభమవుతుంది. గల నృత్యాలు, పులి వేషాలు, మేళ తాళాలతో వైభవంగా జాతరలు చేస్తారు. కొత్త అమావాస్య పండుగ సందర్భంగా తెలుగువారు గ్రామ దేవతను దర్శించుకుంటూ ఉంటారు. తమ మొక్కుబడులను చెల్లించుకుంటూ ఉంటారు. అమ్మవారికి పిండి వంటకాలతో నైవేద్యాలు సమర్పించుతారు. స్త్రీలు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు మొదలగునవి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చెల్లించుట జరుగుతుంది. ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే సోమావతి అమావాస్య అంటారు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజున గంగానదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. రోజు అక్కడికి భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానమాచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా సోమావతి అమావాస్య రోజు గంగా స్నానం చేసి వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తారు అని ప్రతీతి. గంగానదిలో స్నానం చేయలేని వారు సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో లేదా దగ్గరలో ఉండే నదుల్లో, కాలువల్లో కూడా స్నానం చేయవచ్చు. అదే కూడా చేయలేని వారు గంగా జలాన్ని ఇంట్లో స్నానపు నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు పంచదారను అంటే పంచదార ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. కష్టాలన్నీ కూడా పోయి మీ జీవితం మధురంగా మారుతుంది. సమస్యలన్నీ పోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అపార ధనయోగం కలుగుతుంది. ఈ అమావాస్య రోజు పంచదార కొని తెచ్చుకుంటే చాలా మంచిది. పంచదార అనే కాదు, తీయగా ఉండే ఏ పదార్థాన్ని కొని తెచ్చుకున్నా మీ జీవితం మధురంగా అద్భుతంగా మారిపోతుంది.
అంటే కొంతమంది పంచదార వాడరు, కేవలం బెల్లంను మాత్రమే వాడుతూ ఉంటారు. అటువంటి వారు ఈరోజు బెల్లం కొని తెచ్చుకోవచ్చు. పంచదార కానీ బెల్లం కానీ లేదా స్వీట్లు అయినా సరే ఈరోజు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు పంచదారను కానీ బెల్లాన్ని కానీ స్వీట్లను కానీ కొని తెచ్చుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, ఒక పావు కేజీ ప్యాకెట్ అయినా సరే పంచదార లేదా బెల్లం కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇక ఈ అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు ఏమిటి అంటే గాజులు. అవును, సోమావతి అమావాస్య రోజు మట్టి గాజులు, అందులోనూ ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే మట్టి గాజులు కొని తెచ్చుకుంటే చాలా మంచిది. సుమంగళి యోగం సిద్ధిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. గాజులు 5వ తనానికి సూచకాలు. ఆడవారికి గాజులంటే చాలా ఇష్టం. భారతదేశంలో పుట్టిన ఆడవారందరూ కూడా గాజులు ధరిస్తూ ఉంటారు. గాజులు లేని చెయ్యిని మొండి చెయ్యి అని అంటూ ఉంటారు. గాజులకు మన పెద్దల కాలం నుండి ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు గాజులు కొని ఇంటికి తెచ్చుకొని పార్వతీ పరమేశ్వర్ల ఫోటో ముందు పెట్టి ఇక రోజంతా అలా ఉంచి మరనాడు ఆ గాజులను ధరిస్తే స్త్రీలకు చాలా మంచి జరుగుతుంది. భర్తకు కష్టాలు రాకుండా ఉంటాయి. ఆల్రెడీ మీ దగ్గర గాజులు ఉన్నా పర్వాలేదు, ఈరోజు కనీసం ఒక అరడజను గాజులను అయినా సరే కొని తెచ్చుకోండి. పంచదార లేదా బెల్లం లేదా స్వీట్స్ మరియు గాజులు, ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ లేదా 2 వస్తువులను కానీ గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు మీ ఇంటికి తెచ్చుకుంటే కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. ఇక సోమవారం అమావాస్య కలిసి వస్తే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. ఈ రోజున పుణ్యనదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తారు. దీంతో పాటు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం తర్పణం కూడా చేస్తారు. దీని వలన పితృదోషాలు కూడా పోతాయి. మిగతా దేవుళ్ళ కన్నా శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. రాక్షసులను సైతం అనుగ్రహించి వరాలు కురిపిస్తాడు కాబట్టే శివుడిని భోలా శంకరుడు అని అంటారు. బిల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు. ఆ మహాదేవుణ్ణి ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక సోమవారము మరియు అమావాస్య కలిసి వచ్చే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. సోమావతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించుకోవాలి. ఇలా అభిషేకించిన తర్వాత శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకము. ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశిష్టమైన ఫలితం దక్కుతుంది. ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈ రోజును గడిపితే ఎంతో పుణ్యం వస్తుంది. సోమావతి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసము. రావి చెట్టులో ఎల్లప్పుడూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువుతీరి ఉంటారు కనుక ఈ రోజున రావి చెట్టును శక్తి కొలది పూజించాలి అని పండితులు అంటూ ఉన్నారు. మరి సోమావతి అమావాస్య రోజు గోవుకు ఏం తినిపించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమావతి అమావాస్య మహాశివరాత్రి పర్వదినం కంటే గొప్పది. అంతేకాదు కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఈరోజు శివలింగంలో పరమేశ్వరుని ఆరాధించే ఆరాధిస్తే ముక్కోటి దేవతలు, అన్ని రకాల శక్తులు, నవగ్రహాల శక్తులు ఈరోజు శివలింగంలో ఉంటాయి. ఈరోజు శివలింగంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించే ముక్కోటి దేవతలు, అన్ని రకాల శక్తులు, నవగ్రహాల శక్తులు ఈరోజు శివలింగంలో ఉంటాయి. ఇలా సోమవారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు ఆ రోజును వృధా చేయకుండా శివ ఆరాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి.
కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రథమ ఘనాల్లో కలిసిపోయాయి. కాబట్టి ఇలాంటి ఎంతో శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసిన మాత్రానే ఆ మహాశివుడు ఆ 2 కాకులకు ప్రథమ ఘనాధిపత్యాన్ని ఇచ్చినట్లు కాశీఖండం చెప్తుంది. ఈరోజు ఎవరైనా సరే వీలు కల్పించుకుని గుడిలో లేదా ఇంట్లో ఈశ్వర ఆరాధన చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. సోమావతి అమావాస్య రోజు ఉదయం రాహుకాలంలో శివ ఆరాధన ఇంట్లో కానీ శివాలయంలో కానీ చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఈరోజు రాహుకాల సమయంలో బిల్వపత్రాలను మహాశివుడికి సమర్పిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. శివ పురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పదనం గురించి వివరించారు. ఒక అర్చకుడు సోమావతి అమావాస్య రోజు శివలింగం మీద ఒక బిల్వపత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం నుండి పానమట్టంపై పడింది. అది తెలియకానే కంగారుగా పానమట్టం చుట్టూ తిరిగింది. అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణ చేసిన పుణ్యానికి ఆ మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీ మహారాజు అవుతావని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీపట్నానికి మహారాజుగా మారింది. సోమావతి అమావాస్య రోజు తెలియక చీమ శివలింగం చుట్టూ ఒక్కసారి తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉంది. ఈరోజు దీపస్తంభ పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక ఈ సోమావతి అమావాస్య రోజు ఆడవారు రావి చెట్టు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.